ఆఫీసుల పేరుతో జిల్లా కేంద్రాల్లో జగన్ నిర్మిస్తున్న రాజ్య ప్రసాదాలపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ స్థలాలను కబ్జా చేసి నిర్మించడం రగడకు దారితీస్తోంది. నెల్లూరులో వైసీపీ కార్యాలయాన్ని ఆక్రమిత భూమిలో నిర్మిస్తున్నారా? దీనిపై ఫిర్యాదులు ఉన్నా అధికారులు పట్టించుకోలేదా? ఫ్యాన్ పార్టీ పాలనలో రూల్ ఆఫ్ లా కరువైపోయిందా? వాజ్ ది స్టోరీ? పార్టీ అధికారంలో ఉండగా వైసీపీ అధినేత జగన్ కు ప్యాలెస్ల పిచ్చి పట్టుకుంది. వడ్డించేవాడు మనవాడైతే అన్న విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగం సంస్థల భూములను కొట్టేశారు. ప్రజా ప్రయోజనాలతో పాటు పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన భూములకు టెండర్ పెట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్యాలెస్లు కట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మిషన్ లేదనే నెపంతో ప్రజావేదిక కూల్చివేసిన జగన్ కు తన పార్టీ ప్యాలెస్ల నిర్మాణం అనుమతులు మాత్రం గుర్తురాలేదు. అధికార మత్తు అలాంటిది. మరి అనుమతి లేకుండా ప్రజలు చిన్న షెడ్డు వేసుకుంటే ఆఘమేఘాలపై కూల్చేసి అధికారులకు జగన్ ప్యాలెస్ కనిపించలేదు. రూల్ ఆఫ్ లా, అందరికీ సమన్యాయం అనే విషయాన్ని మర్చిపోయారు. నెల్లూరుతో పాటు అన్ని జిల్లాల్లో పార్టీ భవనాలు నిర్మాణం జరుగుతోంది. కలకత్తా చెన్నై జాతీయ రహదారి పక్కన నెల్లూరులో 10 కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల భూమిలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత విలాసవంతంగా రాజప్రాసాదాన్ని తలదన్నే రీతిలో నిర్మాణం జరుగుతోంది. టీడీపీ హయాంలో పేదల టిట్కో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని అప్పనంగా వైసీపీకి ఇచ్చేశారు. 33 ఏళ్ల పాటు ఏడాదికి ఎకరాకి కేవలం 1000 రూపాయలు చెల్లించేలా లీజుకు కట్టబెట్టారు. తాడేపల్లి పెద్దల హుకుంతో అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. నిద్రలేస్తే శ్రీరంగనీతులు చెప్పే వైసీపీ నేతలు ఇంత పెద్ద భవనానికి కనీస అనుమతులు తీసుకోలేదు. పర్మిషన్ తీసుకుంటే అందరికీ తెలిసిపోతుందనే కుట్రతో గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణం సాగించారు. భవనం పైభాగాన సిలువ ఆకారంలో బొమ్మలను చూసి అందరూ చర్చి నిర్మాణం అని భ్రమపడ్డారు. కొందరేమో ప్రభుత్వ అతిథి గృహం అనుకున్నారు. తీరా చూస్తే ఇది వైసీపీ కార్యాలయం అని తేలింది. దీంతో అందరూ నోరెళ్లబెట్టారు. జగన్ మళ్లీ తానే అధికారంలోకి వస్తాననే దురహంకారంతో ఇంత పెద్ద నిర్మాణానికి పూనుకున్నారు. వైసీపీ అధినేత 5 స్టార్, 7 స్టార్ హోటళ్లలోనూ బస చేయడానికి ఇష్టపడరని, అందుకే ఊరూరా రాజప్రసాదాలు నిర్మించుకున్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసులు తిట్టిపోస్తున్నారు. ఏకంగా 100 కోట్ల విలువైన భూములను లీజుల పేరుతో స్వాహా చేసే కుట్ర దీనిలో దాగి ఉందని ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. నెల్లూరులో నేతలు తమ సొంత స్థలంలో ఓ చిన్నపాటి కార్యాలయం నిర్మించి నెట్టుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఆఫీసులోకి జగన్ అడుగు పెట్టలేదు. అంతేకాదు, ముఖ్య నేతలు ఎవరికి వారు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఒక్క ఆఫీసుకు జగన్ రాలేదు. నెల్లూరులో స్టార్ హోటళ్లు ఉన్నప్పటికీ బస చేయలేదు. దీనిని బట్టి జగన్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ఓటమి తర్వాత పార్టీ కార్యాలయాలన్నీ వెలవెలపోతున్నాయి. ఆఫీసులకు రావటానికి నేతలకు ముఖం చెల్లటం లేదు. చోటామోటా నేతలు, కార్పొరేటర్లు గతంలో కార్యాలయాలు తెరిచి హంగామా చేశారు. అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయారు. ఇప్పుడేమో అన్నింటినీ మూతేసి పరారయ్యారు. మరోవైపు వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్న భూమి తమదేనని ఓ మైనార్టీ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వైసీపీ నేతలకు కంప్లైంట్ చేసినా న్యాయం చేయలేదని, పేదలకో రూలు పెద్దలకో రూలా అని నిలదీసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఈ భూమి ప్రభుత్వానిదా, ప్రైవేటు వ్యక్తులదా అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. రాజప్రాసాదంపై ఇంత పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతున్నా వైసీపీ నేతలు నోరెత్తటం లేదు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల ఈ రాజప్రాసాదాలపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. జగన్ ప్యాలెస్ల పిచ్చోడని, ప్రజల సొమ్ముతో భారీ భవనాలు కట్టి రాజభోగాలు అనుభవిస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారని చేసిన విమర్శలు జనంలోకి వెళ్లాయి. ఇది నిజమే కదా అని నెల్లూరు వాసులు శృతి కలుపుతున్నారు. ఈ రాజప్రాసాదం వెనుకనే గత టీడీపీ ప్రభుత్వం షీర్వాల టెక్నాలజీతో పేదలకు 5000 ఇళ్లతో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీని వైసీపీ సర్కార్ పాడుపెట్టింది. ఈ భవనాలకు మాత్రం పార్టీ రంగులను పులుముకుంది. అదేవిధంగా రాజప్రాసాదానికి ఎదురుగా ఉన్న లోతట్టు ప్రాంతం 9 అంకణాల స్థలాల్లో ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంతో పాటు ఇక్కడ నిర్మించిన ఇళ్లు మునిగిపోయాయి. వైసీపీ నేతలు నాసిరకంగా ఇళ్లు నిర్మించి కోట్ల రూపాయల కమిషన్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ రాజప్రాసాదం విషయం తెలియగానే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీకేమో పార్టీ ఆఫీసుకు 2 ఎకరాల భూమి, మాకేమో కట్టిన ఇళ్లు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉండగా జగన్ నా పేదలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని జపం చేసేవారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే వైసీపీ అధినేత కపట ప్రేమంతా జనానికి కళ్ల ముందు కనిపిస్తోంది.